సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పాలు, ఇవి కొబ్బరి పాలండి. చిక్కగా ఉన్న కొబ్బరి పాలు తీసుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. నానబెట్టిన పెసరపప్పు అండి, కిస్మిస్, కుంకుమ పువ్వు, ఇలాచి, తేనె. ముందుకి పెసరపప్పు తీసుకొని ఒక విజిల్ వచ్చేలాగా కుక్కర్లో పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించాలి, కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేయద్దు. కుక్కర్ మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. నానబెట్టిన సగ్గుబియ్యము ఈ కాసేపు బాగా ఉడకనివ్వాలి. కొంచెం కుంకుమ పువ్వు కొబ్బరి పాలతో నానబెట్టుకోవాలండి. ఇలాచి కొంచెం మెత్తగా చేసుకోవాలండి. ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు అండి, కిస్మిస్, ఇలాచి, కొబ్బరి పాలు బాగా ఉడకనివ్వాలి. ఇవన్నీ కలిపి సగ్గుబియ్యము పెసరపప్పు బాగా ఉడికిపోయిందండి. కిస్మిస్ కూడా ఉడికిపోయినాయి. తేనె మనకి స్వీట్ ఎంత కావాలంత, తేనె వేసినాక స్టవ్ ఆఫ్ వేయాలి. దీన్ని గిన్నెలోకి తీసుకోవాలండి. కుంకుమ పువ్వు వాటర్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ అండి. కొబ్బరి పాలతో చేసింది, చాలా టేస్ట్గా కూడా ఉంది.